నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఎంతలా అంటే డాలర్కు 7,77,000 రూపాయల రియాల్స్ తూగేలా అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న ఇరాన్ కరెన్సీ కష్టాలు మరింత ముదురుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇరానియన్ రియల్ భారీ స్థాయిలో పతనమవుతుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత మరింత పడిపోవడం ఆ దేశాన్ని కలవరపెడుతుంది. డాలర్తో పోలిస్తే మారకపు విలువ నవంబర్లోనే దాదాపు 10% పడిపోయిందట. శక్తివంతమైన దేశాలతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అంటే 2015లో డాలర్ మారకపు విలువ 32,000గా ఉంది. ఇబ్రహీం రైసీ జూలైలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన మరణించడం అవన్నీ జరిగిపోయిన తర్వాత పిజిష్కియన్ అక్కడ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఇది మరింత క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన రోజు డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ 7.03 రియాల్స్కు పతనమైంది. అంటే ప్రస్తుతం అది 7,77,000 రియాల్స్కు పడిపోయినట్లుగా స్థానిక వ్యాపారులు చెప్తున్నారు. ఇంకొక కారణం ఏంటి అంటే ఇరాన్లో పెట్రోల్ బావుల ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుంది, కానీ అక్కడి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ఇంధన సంక్షోభం కూడా వెంటాడుతుందట. భారీ స్థాయిలో సహజ వాయువు, ముడి చమురు నిక్షేపాలు ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన రంగాన్ని సిద్ధం చేయలేకపోతుందనే వాదన కూడా ఇరాన్పై ఉంది. దీంతో కీలక సమయాల్లో ఇంధన కొరత ఏర్పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇరాన్ అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు అక్కడ జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, మరోవైపు అమెరికా అధ్యక్ష బాధ్యతలు ట్రంప్ చేపట్టిన తర్వాత ఇరాన్పై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఇరాన్ ఆర్థిక భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితులు అయితే లేవు. ఒకవైపు అంటే ప్రపంచ దేశాలన్నింటికి కూడా అర్థమవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని కూడా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ సహజ వనరులు ఉన్నప్పటికీ ప్రకృతి అనేది సహకరించకపోతే అక్కడ ఉన్న సహజ వనరులను కూడా వాళ్ళు వెలికి తీయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సహజ వనరులను వెలికి తీయటం ద్వారా వాటిని ఎగుమతి చేస్తే కొంత ఆదాయం అనేది వస్తుంది, కానీ అక్కడ ప్రకృతి సహకరించట్లేదు. ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఆ సహజ వాయువులను వెలికి తీయలేని పరిస్థితితో మరింత ఆర్థిక భారం అనేది పెరుగుతూ ఉంది. ఇక రానున్న రోజుల్లో మరింత ఆర్థికంగా ఇరాన్ కుంగిపోతుంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. సో అక్కడి పాలకులు ఏం చేయబోతున్నారు, ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేది చూడాలి. అంటే ఏ దేశమైనా యుద్ధం వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా అది గెలిచినా ఓడినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయనేది ఇరాన్ లాంటి దేశాలని చూడటం వల్ల మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇందుకోసమే భారతదేశం ఎప్పుడూ శాంతి చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. అందువల్లే మనము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించబోతున్నాం. చైనాతో ఎన్ని విభేదాలు ఉన్నా శాంతి చర్చల ద్వారానే పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేశాం. సహనంతో చైనాను దౌత్య విధానంతో ఎదుర్కొన్నాం. ఇప్పుడు చైనా కూడా మన దారిలోకి వచ్చింది. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాలను పక్కన పెట్టి అక్కడి ప్రజల కోసం అభివృద్ధి వైపు, అక్కడి మౌలిక సదుపాయాల వైపు దృష్టి సారిస్తేనే ఆ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుండా ఉంటాయి. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.